దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము వేషధారణ అనే పులిసిన పిండిని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచే తండ్రి. మాతో మాట్లాడండి, దర్శించండి. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ స్వాధీనపరచుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన ప్రత్యేకముగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డారా, ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా సరే అది చివరికి మరి ముద్దంతటిని కూడా పులియబెడుతుంది. మరి పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం. ఈ వేషధారణ అనే ఈ పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే జీవితం అంతటినీ కూడా ఏం చేస్తుందంటే పులియబెడుతుంది, ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, ఈ యొక్క వాక్య సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే ఈ పులిసిన పిండి ఏమిటి, దేనిని గురించి ప్రభు చెప్పారు, ఈ పులిసిన పిండి మరి ఈ మర్మము ఏ విషయాలకు సంబంధించింది అని కానీ మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు, అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుంచి మనం చూస్తే దేవుణ్ణి ఘనపరిచే సమయంలో ఈ పులిసిన పిండి రాకుండా చూడాలని బైబిల్ చెప్తుంది. ప్రభు చెప్తున్నారు కదా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేని బిడ్డారా, దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే దేవుణ్ణి మహిమపరిచే మనము, దేవునిని ఘనపరచవలసిన మనము మరి పులిసిన పిండితో కాకుండా పులియని పిండితో మనం దేవుని మహింపరచాలని బైబిల్ చెబుతుంది. ప్రియ బిడ్డలారా, పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే చెడిపోయిన జీవితం, చెడిపోయిన హృదయం. హృదయంలో ఎప్పుడైతే మత్సరము, కోపము, ద్వేషము, అసూయ, క్షమించలేని స్వభావం, కక్షలు, అసూయలు, మత్తతలు, దేని బిడ్డలారా హృదయంలో ఎప్పుడైతే మరి ఇటువంటి గుణాలు మనం ఉంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో, హృదయంలో కక్షను, క్షమించలేని స్వభావాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, అవిశ్వాసాన్ని, భక్తిహీనతను, ఇలాంటి గుణాలు హృదయంలో ఉంచుకొని మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఘనపరుస్తూ ఉంటామో, అది పాటల ద్వారా కావచ్చు, కీర్తనల ద్వారా కావచ్చు, దేని బిడ్డ ఏ విధంగానైనా సరే మరి మనం ఆ విధంగా ఘనపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం కేవలము పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నామని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవునికి కావలసింది హృదయం, దేవుడు అంగీకరించేది హృదయం, దేవుడు ఇష్టపడేది హృదయం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుళ్ళరా, విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. అటువంటి హృదయంలో ఎప్పుడైతే విశ్వాసం ఉండదో, లేకపోతే యథార్థత ఉండదో, లేకపోతే నీతి ఉండదో, లేక భక్తి ఉండదో, లేక దేని బిడ్డారా దేవుడు కోరుకునే ఆత్మ ఫలాలు ఎప్పుడైతే ఉండవో, శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే ఉంటాయో హృదయంలో, ఆ సమయంలో మనం దేవుణ్ణి ఘనపరిచిన, ఆరాధించిన, స్తుతించిన అదంతా కూడా మనము దేవుణ్ణి ఏమాత్రము కూడా దేవుడు అంగీకరించలేని ఆరాధన మనం చేస్తున్నాం. దేవునికి ఏమాత్రం ఇష్టం లేని ఆరాధన మనం చేస్తున్నాం. దేని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుణ్ణి ప్రేమించాలన్నా, దేవుణ్ణి సేవించాలన్నా మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయంలో ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం పెట్టుకుంటామో అటువంటి సమయంలో మనం దేవుని గురించి ఏది చేసినా కానీ దేవుడు దాన్ని అంగీకరింపడం. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. ఆయన హృదయాన్ని బట్టి, హృదయ ఆలోచనలు బట్టి, హృదయ నిర్ణయాలను బట్టి తీర్పు తీర్చే దేవుడు.
దేని బిడ్డారా, పైన పెదాలతో, నోటితో, నాలుకతో చేసే పాటలు ఆరాధన కంటే దేవునికి ప్రాముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే మన హృదయ స్థితి చాలా చాలా ప్రాముఖ్యం. కయ్యను, హేబేలు ఇద్దరు కూడా దేవునికి వారి కలిగిన అర్పణను తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎందుకు హేబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడు, కయ్యను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఎవరు ఏది తెచ్చినా దేవుడు దేని బిడ్డారా అంగీకరించే దేవుడే. కానీ దేవుడు దేని చూసి అంగీకరిస్తాడు అంటే హృదయ స్థితిని చూసి అంగీకరించే దేవుడు. హృదయం సరిగ్గా లేదనుకోండి, మనం దేవునికి ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ దేవుడు అంగీకరించడు. హృదయం సరిగ్గా ఉందనుకోండి, మనకు కలిగిన దాంట్లో ఒక పేదరాలు 2 కాసులే చెల్లించింది, కానీ దేవుడు ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అని చెప్తున్నారు. ఎందుకని? హృదయము. దేని బిడ్డారా, ఎందుకంటే ధనవంతుడు ఏమనుకున్నాడంటే తను వేసేది ఎక్కువే అనుకున్నాడు, కానీ తనకు వెనుక ఇంటి దగ్గర ఉన్న ఆ యొక్క ధనంతో కానీ పోలిస్తే అది చాలా తక్కువ. తన ఉద్దేశంలో అది ఎక్కువ అనుకున్నాడు, కానీ తను వేయవలసింది ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ దేవునికి హృదయంలో తక్కువ స్థానం ఇవ్వడం వల్ల తన స్థితినితో పోలిస్తే తక్కువగానే వేశాడు. ఈమె తనకు కలిగినదంతా 2 కాసులు, కానీ ఆ 2 కాసులు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేసింది. కారణం ఏంటంటే ఆమె హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ఆమె ప్రేమించలేదు. నా సహోదరి, నిజమే. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించే మనము, దేవుణ్ణి ఆరాధించవలసిన మనము, దేవుణ్ణి సేవించవలసిన మనము ఏ హృదయంతో సేవిస్తున్నాం, ఎటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చాలా ప్రాముఖ్యమైనది. కనుక నా సహోదరి, ఇది అనుకూలమైన సమయం. వేషధారులు ఏం చేస్తూ ఉంటారంటే హృదయంలో చాలా రకాల బలహీనతలు పెట్టుకొని పెదాలతో, నాలుకతో, నోటితో మాత్రమే దేవుణ్ణి ఏం చేస్తారంటే గణపరుస్తూ ఉంటారు. కానీ హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంటూ ఉంటుంది. రెండవదిగా పులిసిన పిండి కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23:23 న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని ప్రభు చెబుతున్నారు. వేషధారులు చూడండి, కొద్దిమంది ఇచ్చే విషయంలో చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారు. పైసలతో సుద్ధా దేవునికి ఇవ్వాల్సిన విషయంలో, దేవునికి ఇద్దామనుకున్న విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. చూడండి, పైకి చూసేవారికి అబ్బా దశమ భాగం కానీ దేవునికి ఇవ్వడంలో కానీ వీరు ఎంత చక్కగా, ఎంత ధారాళంగా, ఎంత దేవుని మనసుతో వారు ఇస్తున్నారు అని ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల వారి అంతరంగంలో చూస్తే న్యాయం అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు, కనికరం అనేది ఉండదు. దేని బిడ్డారా, న్యాయము, విశ్వాసము, కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని విడిచిపెట్టి వీటిని చేస్తే అది వేషధారణ. దేని బిడ్డారా, వీటిని విడిచిపెట్టి వాటిని చేస్తే వేషధారణ. కనుక బైబిల్ చెప్తుంది వాటిని విడిచిపెట్టకూడదు, వీటిని విడిచిపెట్టకూడదు. అందుకే న్యాయమైన జీవితం. మరి యోబు న్యాయవంతుడని బైబిల్ చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యథార్థవంతుడని బైబిల్ చెబుతుంది. నిజమే. దేని బిడ్డారా, దేవుని పిల్లలమైన మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే నిజమే, న్యాయము, కనికరము, విశ్వాసము వీటిని మనం విడిచిపెట్టకుండా దేవుని విషయంలో మనం ఏది చేసినా సరే అవి దేవునికి ఎంతో ఇష్టమైన బలులుగా ఉంటూ ఉంటాయి. ప్రియబిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 23:25 మనం చూసినట్లయితే గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. నిజమే. లోపల హృదయం అనేది మరి ప్రాముఖ్యంగా మొదట మనం చెప్పుకున్నట్లు చాలా ప్రాముఖ్యమైనది హృదయం. ఈ హృదయం ఎప్పుడైతే లోపల మనము హృదయాన్ని మరి సిద్ధపరచుకోమో, హృదయాన్ని కడుక్కోమో, హృదయాన్ని ఎప్పుడైతే దేని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో కడగబడకుండా ఆ హృదయంలో రకరకాల బలహీనతలు పెట్టుకొని, అవిశ్వాసం పెట్టుకొని, భక్తిహీనతను పెట్టుకొని, అవిధేయతను పెట్టుకొని, దేని బిడ్డారా దేవునికి ఆయాసకరమైన కొన్ని మరి ప్రవర్తనలు కానీ మన జీవితంలో పెట్టుకొని మనము కానీ దేవుని విషయంలో మరి ఏమి చేసినా సరే మనుషులకు ఆకర్షణీయంగా కనబడతాయి.
గిన్నె పళ్ళెం పైకి ఎలా కనబడతాయంటే కొన్నిసార్లు ఆకర్షణీయంగా సౌందర్యంగా కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే పైన తోమేరు కాబట్టి. కానీ లోపల ఎలాగుంది హృదయం అని చూస్తే అజితేంద్రియత్వముతో ఉందని బైబిల్ చెబుతుంది. దేని బిడ్డలారా, నిజమే, దేవునికి చెల్లించవలసిన ప్రతీది విషయంలో కూడా దేవునితో నడవడానికి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే హృదయాన్ని, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. మొదటిగా మత్తయి సువార్త 23:28 అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అక్రమము, లోపల అక్రమము పెట్టుకొని పైన ఒకవేళ భక్తి గల వారి వలె మనం ఎంతగా మరి మనుషులకు కనబడినా సరే మనం దేవుని దృష్టిలో వేషధారులంగా ఉంటున్నాం. కనుక ఈ వేషధారణ అనే పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే నా సహోదరుడా సహోదరి, అది నీ ఆత్మీయ జీవితం అనే మొత్తం పిండిని అంతటిని కూడా అది పులియబెడుతుంది. కనుక ఈ విషయంలో మనము రాజీ పడకూడదు. పులిసిన పిండి ఏదైనా సరే మనం విడిచిపెట్టేసే వారికి ఉండాలి, తీసివేసేసే వారికి ఉండాలి. ప్రియబిడ్డలారా, వేషధారణ లూకా సువార్త 12:56 మనం చూస్తే ప్రభు అక్కడ వారిని గద్దిస్తున్నారు. ఏమనంటే, వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలముని మీరు గుర్తింప నెరుగునేలా. నిజమే, భూమి ఆకాశముల వైఖరిని చాలా బాగా గుర్తిస్తున్నాడు మానవుడు. ఈరోజు వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు ఎంత చక్కగా ఫోర్కాస్ట్ చేసి ఒక వారం రోజుల ముందుగానే, 10 రోజుల ముందుగానే, లేక నెల రోజుల ముందుగానే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదు, ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు ఎండ కాయదు, ఎప్పుడు వర్షం కురుస్తుంది ఎప్పుడు వర్షం కురియదు అని ఈ చక్కటి వాతావరణ పరిస్థితులను మానవుడు మరి ప్రతి దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ యొక్క భూలోక వైఖరిని బాగా తెలుసుకోగలుగుతున్నారు. కానీ దేనిని తెలుసుకోలేకపోతున్నారంటే మరి దేని బిడ్డారా, ఈ కాలాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మనకిచ్చిన విలువైన సమయం గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి మన ప్రయాణం తెలుసుకోలేకపోతున్నారు. మన పాపం నుంచి మనం విడిపించగలిగిన రక్షకుడిని తెలుసుకోలేకపోతున్నారు. సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిత్య జీవాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు సువార్త ద్వారా మనల్ని దర్శిస్తుంటే సువార్త ఎర్రితనముగా మనకే కనబడుతుంది. సువార్త ద్వారా దేవుడు మనుషులను దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సువార్త ద్వారా మనుషుల దగ్గరికి వస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. నా సహోదరుడా సహోదరి, ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? చూడండి, పైకి కొన్నిసార్లు మనము ఈ లోక సంబంధమైన అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. చాలా తెలివైన వారిగా, తెలివితేటలు కలిగిన వారిగా అన్ని విషయాలకి కావలసిన సంపూర్ణమైన జవాబులు మన దగ్గర ఉంటూ ఉంటాయి. కానీ అసలైన విషయాలకు జవాబులు మన దగ్గర ఉండవు. చాలా మనం నేర్చుకోవాల్సిన చాలా అసలైన విషయాల్లో శూన్యంగా ఉంటూ ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తెరుగుదురు కానీ ఈ కాలములను గురించి మీరు గుర్తించలేకపోతున్నారని ప్రభు చెప్తున్నారు. ఇది వేషధారుల లక్షణం. ఇది నా సహోదరుడా, మార్కు సువార్త 7:7-9 చూసినట్లయితే, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొరుచున్నారు. చూడండి, వేషధారులు ఉండే మరొక లక్షణం ఏంటంటే, మరి మనుషులు కల్పించిన పారంపర్యాచారాలు కొన్ని ఉన్నాయి మనకి. మనుషులు కల్పించిన పారంపర్యాచారాలు దేని బిడ్డారా, అవి దేవుడు కల్పించినవి కాదు. మనం ఈరోజు దేవుడిచ్చిన మరి కట్టడలు ఏంటి, దేవుడిచ్చిన విధులు ఏంటి, దేవుడిచ్చిన శాసనాలు ఏంటి, లేక మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి, ఆచారాలు ఏంటి గుర్తించలేకపోతున్నాం. మనుషుడు చేస్తున్నవి చాలా విషయాలు అవి దేవుడు పెట్టినయా మనుషుడు పెట్టినయా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మనుషుడు పెట్టిన విషయాలే దైవోపదేశాలు అనుకొని దేవుణ్ణి గణపరుస్తున్నారు. మనుషుడు పెట్టిన విషయాలే దేవుడే పెట్టాడు అనుకొని భ్రమపడుతున్నారు చాలామంది. దేని బిడ్డారా, చాలా జాగ్రత్త, మోసపోవద్దు. ప్రతి మానవుడు పెట్టిన ప్రతి పారంపర్య ఆచారాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి. కానీ అవి ఏమాత్రము కూడా మనల్ని రక్షించలేవు. మనుషుడు పెట్టిన ప్రతి పారంపర్య ఆచారాలు లోక మర్యాదలో చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి మనుషులకు. అవే తప్పదేమో, చెయ్యాలేమో, ఇవి చేయకపోతే నష్టం వస్తుందేమో అనుకున్నట్టుగా భయం కలిగే విధంగా మనుషుడు పెట్టిన పారంపర్యాచారాలు కనిపిస్తూ ఉంటాయి.
ఈ రోజున మనం ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, దేని బిడ్డలారా, ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక మనుషుడు పెట్టిన మరి ఆచారాన్ని, మర్యాదను అనుసరించడం అనేది మనం చూస్తున్నాం. కానీ దేవుడు పెట్టింది వాక్యములో స్పష్టంగా ఉన్నది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన కట్టడలు, దేవుడు మనకిచ్చిన మరి శాసనాలు, వాటిని కానీ మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే ఏవి మనుష్యుడు పెట్టినవో, ఏవి దేవుడు పెట్టినవో మనం గుర్తించగలుగుతాం. ఈరోజు మనుష్యుడు పెట్టినవే దేవుడు పెట్టాడు అన్నంతగా మనం గైకొని మోసపోయి వేషధారులుగా బ్రతుకుతున్నాం. చాలామంది దేని బిడ్డలారా, అటు దేవునిని వెంబడిస్తూ మరొక ప్రక్కన పితరులు ఇచ్చిన ఆ యొక్క వంశ పారంపర్య ఆచారాలు కూడా వెంబడిస్తూ మోసపోతున్న వాళ్ళు చాలామంది. నా సహోదరుడా, సహోదరి, ఈ లోకము, ఈ లోక ఆచారాలు వెంబడిస్తుంది, ఈ లోక మర్యాదను అనుసరిస్తుంది. కానీ అవి ఏమాత్రము కూడా మనల్ని రక్షించలేవు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనము మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, దేని బిళ్ళరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ప్రతి కట్టడలను, దేవుడిచ్చిన ప్రతి విధులను, ఆజ్ఞలను మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే వేషధారణ అనే పులిసిని పిండి మన జీవితంలోకి రాకుండా మనం జాగ్రత్త పడగలం. 31వ అధ్యాయం 27వ వచనంలో, నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. రహస్యముగా చాలామంది దేని బిడ్డారా, దేవుని పిల్లలైన వారు సైతం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సైతం, లేక విశ్వాసులైన వారు సైతం దేని బిడ్డారా, చాలామంది మరి ఈ విధముగా రహస్యముగా మరి వారి యొక్క హృదయంలో కొన్నిసార్లు దేని బిడ్డారా, ఈ సృష్టిని ఆరాధించడం, సృష్టిని ముద్దు పెట్టుకోవడం, సృష్టిని ప్రేమించడం, సృష్టిని పూజించడం అనేది మనం చూస్తున్నాం. సృష్టికర్తను దేని బిడ్డారా మనం మోసం చేయలేం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే మనము ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. కానీ ఎప్పుడైతే రహస్యముగా ప్రేరేపించబడి లోపల ఎప్పుడైతే మనం సృష్టిని మనం ముద్దు పెట్టుకుంటూ ఉంటామో, సృష్టికర్త దృష్టిలో మనము వేషధారులుగా ఉంటూ ఉంటాం. ఈ వేషధారణ అనే పులిసిని పిండి కూడా మనల్ని ఏం చేస్తుందంటే, కొద్ది కాలానికి సంపూర్ణంగా మన ఆత్మీయ జీవితాన్ని పులిపెడుతూ ఉంటుంది. 31వ అధ్యాయం 34వ వచనంలో, సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అంటున్నాడు. చూడండి, మనుషులకు జడిసి, సమూహాలకు జడిసి నేను కానీ ఒకవేళ నా పాపాన్ని ఒప్పుకోకుండా నా హృదయంలో కప్పుకున్నట్లయితే దేవుని దృష్టికి నేను వేషధారిగా ఉంటానని చెప్తున్నాడు. నా సహోదరుడా, నిజమే, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మరి కప్పుకుంటే, పాపాన్ని కప్పుకుంటే నష్టమే కానీ కష్టమే కానీ ఏమాత్రం కూడా రక్షణ ఉండదు, నెమ్మది ఉండదు. దేవుడు నమ్మదగిన దేవుడు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన క్షమించడుకు సిద్ధమైన మనస్సు గలవాడు కనుక మనల్ని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నా సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి మరి దేవునికి ఆయాసకరమైనది ఉన్నా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయి. ఎప్పుడైతే నువ్వు వాటిని విడిచిపెడతావో దేవుని కృపను పొందుకుంటావు, దేవుని దయను పొందుకుంటావు. కనుక వేషధారుల వలె కప్పుకోవద్దు. పాపాన్ని కప్పినంత కాలం కూడా అది నిప్పు వలె రాజుకుంటూ ఉంటుంది. నా సహోదరుడా, మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నశించిపోయిన మనల్ని రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి కాదు. దేని బిడ్డారా, ఇది రక్షణ కాలం, ఇది కృపాకాలం. అందరికీ కూడా రక్షించబడ్డానికి కేవలం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కనుక ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క రక్షణ చాలాసార్లు చులకనగా ఉంటూ ఉంటుంది. దేవుడిచ్చే రక్షణ చాలాసార్లు దాని విలువ తెలియక చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన సమయం కానీ అయిపోయినట్లయితే తర్వాత నువ్వు పరుగులు పెట్టినా కానీ దేని బిడ్డారా, ఆ రక్షణ అనేది నువ్వు పొందుకోలేవు. ఇది కృపాకాలం. ఇది దేవుడు అందరూ అంతటా రక్షించబడాలని తన మహాకృప చేత ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను. దేని బిడ్డారా, చూడండి,
ఎటువంటి వేషధారణ అంటే ఇచ్చకపు మాటలు, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు. లోపల ధనాపేక్ష, లోపల ఇచ్చకపు మనసు ఉంటూ ఉంటుంది. అది లోపల పెట్టుకుని పైకి భక్తి కలిగిన వారి వలె మనం పైకి చాలామంది నటిస్తూ ఉంటారు, కానీ అది వేషధారణ. ఇచ్చకపు మాటలు వినొద్దు, ఇచ్చకపు మాటలు మాట్లాడొద్దు. ఇచ్చకపు మాటలు వినే దురద చెవులు కలిగిన వారు మనుషులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇచ్చకపు మాటలు మాట్లాడి మనుషులను మోసపరిచేవారు ఉన్నారు. కాబట్టి అటువంటి వేషధారణ మన జీవితంలోకి రానివ్వకుండా జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషమును ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. చూసారా, దేవుని బిడ్డలారా, సాతానుగాడు పెద్ద వేషధారి. వాడు పైకి వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడు. పైకి వాడు కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఎలాగైతే అపొస్తలుడైన మరి పౌలు గారిని ఏ విధంగా దర్శించాడో ఆ విధంగా సాతాను కూడా చాలామందిని దర్శించినట్టు దర్శించి వారిని వాడి యొక్క సిద్ధాంతంలోకి, వాడి యొక్క తప్పుడు మార్గంలోకి, నాశనానికి, మరణానికి నడిపించే మార్గంలోకి వాడు నడిపించడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు సాతాను సేవకులు ఎంతోమంది, సాతాను సంఘాలు ఎన్నో విస్తరిస్తున్నాయి. ఎక్కడ చూసినా అబద్ధపు బోధలు, తప్పుడు బోధలు విస్తరించడం మనం చూస్తున్నాం. నిజమైన సేవ చేసేవాళ్ళు కంటే తప్పుడు బోధలు చేసే సేవకులు ఎక్కువగా ప్రబలడం మనం చూస్తున్నాం. వారు ఎక్కువగా ప్రయాసపడడం, ఎక్కువగా కష్టపడడం కూడా మనం చూస్తున్నాం. నా సహోదరుడా, అపవాదికి సమయం కొంచెమే కనుక ఎవరిని మృంగుదురా అని వాడు ఏం చేస్తున్నాడంటే ఎంతమంది వరకు సాధ్యమో అంతమంది వరకు పట్టుకోవడానికి వాడు మరి రాత్రింబగళ్ళు కూడా వాడు ప్రయాసపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని పిల్లమైన మనము ఈ వెలుగుదూత వంటి సాతాను వేషధారణ వల్ల మనం మోసపోకుండా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కన్నా మనం చూసినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించచ్చు, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుదురు. చూసారా, దేవుని బిడ్డలారా, అబద్ధపు బోధకులు బయలుదేరి ఉన్నారు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో చూసినట్లయితే భ్రమపరచు ఆత్మలు, దెయ్యాలు ఎన్నో మరి అబద్ధాలని బోధించడానికి ఎంతోమందిని మరి ఆవరించి ఎంతోమంది ద్వారా దెయ్యాలు కూడా బోధించడం అనేది మనం చూస్తున్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని ఏ విధంగానైనా నవ్వులు పాలు చేయాలని, అవమానం పాలు చేయాలని, దేవుని యొద్దకు రాకుండా అనేకులను ఆటంకించాలని, దేవుని బిడ్డలారా అడ్డగించాలని శత్రువైన సాతానుగాడు అనేక రకాల దుర్బోధలు చేస్తున్నాడు. చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలారా, చాలామంది నేను నిజమే దేవుడిని నమ్ముకున్నాను, తెలుసుకున్నాను అని అనుకుంటారు, కానీ అక్కడ జరుగుతున్నది అబద్ధము, అబద్ధపు బోధ, భ్రమపరచు ఆత్మని విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. చాలా చోట్ల మరి ఈ యొక్క దురాత్మలను, ఈ యొక్క అబద్ధపు భ్రమపరచు ఆత్మను మనం గ్రహించాలి అంటే కొన్ని లక్షణాలు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే, కొంతమంది వివాహము చేసుకోకూడదని చెప్తారంట. చూడండి, దేవుడు నమ్ముకుంటే పెళ్లి చేసుకోకూడదా? దేవుని నమ్ముకుంటే, దేవుని బిడ్డలారా, దేవుని సేవకు దేవుడు పిలిస్తే పెళ్లి చేసుకోకూడదు ఎక్కడైనా ఉందా? దేవుని బిడ్డలారా, దేవుడు వివాహము చేసుకోకుండా ఎవరినో ఎప్పుడో ఎక్కడో కొద్ది మందిని అలాగా వారి సమర్పణను బట్టో దేవుని ఏర్పాటును బట్టో ఉంటుంది, కానీ అందరికీ అది లేదు. బిడ్డలారా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఉంది. కామతప్తులగుట కంటే వివాహం చేసుకోవడం మంచిదని బైబిల్ చెప్తుంది. నిజమే, దేవుని బిడ్డలారా, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కంటే, దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే కంటే వివాహం చేసుకొని నువ్వు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక బైబిల్ చెప్తుంది కదా, వివాహాన్ని నిషేధిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎవరంటే అది వేషధారణ బోధది. ఈ వేషధారణ బోధలో ఉండద్దు దయచేసి.
దేవుడారు కొంతమంది ఇదిగో పలానావి తినకూడదు, దేవుడు తినమని ఇచ్చిన వాటిని కూడా వారు ఏమంటారంటే పలానావి తినకూడదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది నీసు తినకూడదని ఒకటి చెప్తాడు, లేకపోతే కూరగాయలు తినకూడదని ఒకటి చెప్తాడు. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త, మోసపోవద్దు. దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత మానవుల్ని సృజించడానికి ముందే ఏమేమి మానవుడికి కావాలో తినడానికని మొక్కలను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు. అందులో ఏ జాతులు తినకూడదు, ఏ జాతులు తినాలి అనేది కూడా దేవుడు చక్కగా మనకు వివరణ ఇచ్చాడు. నెమరు వేసే వాటిని తినాలి, నెమరు వేయలేని వాటిని తినకూడదని దేవుడు చెప్పాడు. కనుక నా సహోదరుడా, అలాగే కూరగాయల మొక్కల్లో కానీ కొన్ని ఆకులు మరి తినమని, కొన్ని దుంపలు లాంటివి తినమని, కొన్ని అనేక విధాలుగా మొక్కల ప్రపంచానికి వచ్చేటప్పటికి మనం తినేవి చాలా విచిత్రంగా అనేక రకరకాలుగా ఉంటూ ఉంటాయి, మన అందరికీ తెలుసు. కానీ కొన్నిటిని తినకూడదు అని ఎవడైనా చెప్తే చాలా జాగ్రత్త, అది వేషధారణ బోధ. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది, వివాహాన్ని నిషేధిస్తూ కొన్నిటిని దేవుడు తినమని చెప్పిన వాటిని తినకూడదని బోధిస్తూ ఉంటారు. ఎవరంటే వేషధారుల బోధ. కీర్తన గ్రంథం 26:4 దావీదు అంటాడు కదా, నేను వేషధారులతో పొందు చేయను అంటున్నాడు. వేషధారులతో సహవాసం నేను చేయను, వేషధారులతో స్నేహాలు నేను చేయను అంటున్నాడు. దేవులారా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నిజమే, వేషధారులతో నీకు సాంగత్యం స్నేహాలు ఉన్నట్లయితే వేషధారులు బోధించే తప్పుడు బోధలో నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటాయి, మరి ముఖ్యంగా దేవుని నుంచి నేను దూరంగా చేస్తూ ఉంటాయి. కనుక నా సహోదరుడా, సహోదరి, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. వేషధారణ అనే పులిసిన పిండి కొంచెమున్నా సరే ముద్ద, మంచి పిండి అనే ముద్ద అంతటిని కూడా అది పులిగి పెడుతుంది. కనుక ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, దేవునికి దగ్గరయ్యే సమయం, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుని బిడ్డ దేవుని యొక్క సత్యమైన మార్గంలో నమ్మకస్తులుగా జీవించే సమయం. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రార్థనలోకి ఇవ్విద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇదిగో ఈ ప్రార్థనలోకి ఇవ్విస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా, మాట్లాడండి ప్రభువా, వినే చెవి, గ్రహించే హృదయం దయచే నాయనా. ఇదిగో విన్న మాటలకు లోబడి నాయనా, ఏది సత్యము ఏది అసత్యము గ్రహించి నాయనా, ఇదిగో ఆరోగ్యకరమైన ఈ బోధకు లోబడి బిడ్డలు నమ్మకస్తులుగా జీవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.